ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి వద్ద వైద్య విద్యార్థుల ఆందోళన రెండో రోజు కంటిన్యూ అవుతోంది. ఇవాళ కూడా విధులకు దూరంగా ఉన్నారు జూనియర్ వైద్యులు. నిన్న తమపై దాడి ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత వహిస్తూ రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ రాజీనామా చేయాలని మెడికోలు డిమాండ్ చేశారు. అంటే ఈ ఎంక్వైరీ అనేది ట్రాన్స్పరెన్సీగా ఉంది అని మాకు అనిపిస్తలేదు. సో ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ అనేవి ప్రాపర్గా అవ్వాలి. ఈ ప్రాసెస్లో అంత జరిగేంత వరకు ఒక ఇంటరిమ్ డైరెక్టర్గా వేరే పర్సన్ అపాయింట్ చేసి వాళ్ళ మధ్యలో ఈ ఇన్సిడెంట్కి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవ్వరూ లేకుండా అఫీషియల్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు లేని పక్షంగా వాళ్ళ లేని ముందు ట్రాన్స్పరెంట్గా చేసి మేము చెప్పింది విని తర్వాత వాళ్ళు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగి దాన్ని బట్టి మీరు రెస్పాన్స్ తీసుకుంటే కరెక్ట్ ఎంక్వైరీ అవుతుంది, కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది, కరెక్ట్ రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. సో అది జరిగేంత వరకు మేమైతే మా స్ట్రైక్ని డిస్కంటిన్యూ చేయట్లేదు. ఈ రోజు వరకు కూడా మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ని రన్ చేస్తున్నాము, కానీ ఇలానే కొనసాగితే మా ఎమర్జెన్సీ సర్వీసెస్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది. లేదా తర్వాత భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలంటే మనం ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని తెలియజెప్పమని చెప్తూ ఎంక్వైరీ కమిటీ వేశారు. ఆ సందర్భంగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. విచారణ పూర్తి చేశాము. దీనికి సంబంధించిన అందరినీ కాంటాక్ట్ చేశాము, వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకున్నాము. అంతా క్రోడీకరించి ఫైనల్గా రిపోర్టు డిఎంఈ గారికి అందజేస్తాం. నేను డిఎంఈలో పనిచేస్తున్న డాక్టర్నే కదా, నేను సమాజంలో ఒక సభ్యుడినే. నాకు పక్షపాతం ఏముంటుంది? అందరూ ఒకటే కదా. హౌ కెన్ ఎనీవన్ డూ లైక్ దట్? ఐ డోంట్ థింక్ సో. వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎంక్వైరీ అండ్ ఎవిడెన్స్, హౌ కెన్ యూ టేక్ యాక్షన్?